రైట్, వెల్కమ్ బ్యాక్. అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రిలో మాట్లాడిన ప్రసంగం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకి సమాధానం చెప్పడానికి నేను వచ్చాను అనేది ఒక మాట. అలాగే రెండోది, ఇది ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ అని మాత్రం అందరూ ప్రచారం చేస్తూ ఉంటారు. కాదు, ఇది దేశవ్యాప్తంగా నలుదిక్కుల ఈ పార్టీ ఉంటుంది అని చెప్పడానికి, గ్రామ గ్రామానికి బూత్ బూత్కి ఈ పార్టీని తీసుకెళ్లే బాధ్యతని కార్యకర్తలకి గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అనే రెండు అంశాలని ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చాలా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల పథకాలని ఇచ్చినట్టు, ఇవ్వబోతున్నట్టు ఆయన చెప్పారు. ప్రత్యేకించి పోలవరానికి సంబంధించి ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని ఆయన స్ట్రైట్గా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పోలవరానికి సంబంధించి ఇన్ని మాట్లాడుతుంది, దానికి అధికారం లేదు, ఇంతకాలం అధికారంలో ఉండి పోలవరానికి సంబంధించి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని నిలదీస్తూ ఒక మాట అన్నారు. ఒకే బడ్జెట్లో పోలవరానికి సరిపడా నిధులన్నీ ఒకే బడ్జెట్లో ఇచ్చేస్తారని ఎవరైనా చెబితే అది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. కాబట్టి అటువంటి వారి మాటల్ని నమ్మొద్దని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ 100 కోట్లు కేటాయిస్తే ఒక బడ్జెట్లో పోలవరం 4 ఏళ్లలో ఎలా పూర్తవుతుందో మాత్రం అమిత్ షా చెప్పే ప్రయత్నం చేయలేదు. అలాగే 1,40,000 కోట్ల రూపాయల పథకాలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినట్టుగా కూడా చెప్పారు. అందులో నేషనల్ హైవేస్ కోసం ఇచ్చిన 65,000 కోట్లు కావచ్చు, 24 గంటలు విద్యుత్ కావచ్చు, అలాగే 1,90,000 ఇళ్ళు పేదల కోసం ఇచ్చిన ఇళ్ళు కావచ్చు, ఇలాంటి కాకినాడ విఎస్పీలను విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీలుగా ఇవ్వడం, అలాగే 22,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్క్స్, 33,600 కోట్ల రూపాయల నావల్ ల్యాడ్, ఇటువంటి చాలా పథకాలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పిన పథకాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాపం పురంధేశ్వర్ గారు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ట్రాన్స్లేట్ చేయడానికి. ఓవరాల్గా లక్ష్మణ్ గారు, ఈ స్పీచ్ అంతా విన్నారు కదా, ఏమనిపించింది మీకు? స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బీజేపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అమిత్ షా చెప్పింది ఏంటి? రాయలసీమలో ఒక సామెత ఉంది వెంకటకృష్ణ గారు, ఒట్టి చేత్తో మూర వేయడమని, ఖాళీ చేతులతో చప్పట్లు కొట్టడం అని. ఈరోజు అమిత్ షా ఉపన్యాస ధోరణంతా కూడా అలాగే సాగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 5 కోట్ల మంది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల అమలులో నిధుల కేటాయింపు ఏంటి అని నిలదీస్తామన్నారు. మొదటి ఆర్థిక సంవత్సరంలో 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్నది. దాన్ని చెల్లించమంటే 2,350 కోట్లు ఇచ్చి ఇంకా 14,000 కోట్ల రూపాయలు చెల్లించకుండా దాని విషయం ప్రస్తావించలేదు. అలాగే కరువు కాటకాలతో విలవిల్లాడిపోతున్నటువంటి రాయలసీమలో కడపలో ఉక్కు పరిశ్రమ పెడతామన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఒక్క సంవత్సరం 50 కోట్ల చొప్పున కేటాయించి దాన్ని బడ్జెట్లో మర్చిపోయినటువంటి విషయం ఆయన గుర్తు చేయలేకపోయాడు. ఆయన అన్ని అసత్యాలు చెబుతున్నారు అని చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. పోలవరానికి 100 కోట్లు కేటాయించినటువంటి మాస్టర్ దుష్ప్రచారమా అని అడుగుతా ఉన్నా నేను. 32,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం ఉన్నటువంటి ప్రాజెక్టుని ఏ ఒక్కరు కూడా 2 ఏళ్లలో 3 ఏళ్లలో నిర్మించగలరని ప్రజల భ్రమంలో లేరు. కానీ కనీసం 5,000 కోట్లు 6,000 కోట్లు కేటాయించి మీరు చెబుతున్నటువంటి 2018కో 19కో పూర్తి చేస్తామనే విశ్వాసం కలిగించాలి కదా అంటున్నాం. అలాగే సుప్రీంకోర్టులో ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఒక కేసు వేసింది పోలవరం నిర్మాణానికి సంబంధించి. ఒడిస్సా అంటే బీజేడీ ఉన్నది అధికారంలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉన్నది. మరి అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి సుప్రీంకోర్టు నుంచి కేసు ఉపసంహరింపజేసుకోవచ్చు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అమరావతికి 1,500 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విజయవాడకి 500 కోట్లు,
గుంటూరుకు 500 కోట్లు, అమరావతి నిర్మాణానికి 450 కోట్లు మాత్రమే ఇచ్చారని, అది అవాస్తవా అని నేను అడుగుతామన్నా. రైట్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం ఇవాళ ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు కారిడార్లో అనేక పథకాలు చెప్పి లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం దయచేసి భ్రమంలో ముంచే ప్రయత్నం చేశాడు ఆయన. దయచేసి ఒక్క నిమిషం. ఇక్కడ జూపుడు ప్రభాకర్ గారు, నా కాళ్ళు రెక్కలు కట్టేశారు, నన్ను పరిగెత్తమంటే ఎలా అని ఒక మాట. మొన్న బడ్జెట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోస్ కూడా చూసాం. మరి ఇక్కడ చూస్తేనేమో వేల కోట్ల రూపాయలు, మరి ఈ నిధులన్నీ కేంద్రమేమో ఇచ్చారని చెప్తోంది, మీరేమో కేంద్రం నుంచి రావట్లేదు అంటున్నారు. బడ్జెట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు, మనల్ని పూర్తిగా నిరుత్సాహపరిచింది, అసలు ప్రస్తావన లేదు అని చెప్పి. ఏంటి వ్యత్యాసం ఏంటి? ఆయన అసలు అమిత్ షా గారు పని కట్టుకొని ఇవి చెప్పడం కోసమే వచ్చినట్టుంది రాజమండ్రి, నో డౌట్. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ప్రత్యర్థులు ఈ రాష్ట్రానికి ఏదో నష్టం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీతో సహా మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి నెగిటివ్ సిగ్నల్స్ తీసుకుపోతున్నాయని చెప్పకనే చెప్పినట్టుగా కనపడుతూ ఉంది. అది క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పడం కోసం వచ్చినట్టుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా బహిరంగ సభ ఆ రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి నేపథ్యం. రెండు, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది, ఇది పార్లమెంటు సాక్షిగా వచ్చినటువంటి యాక్ట్. ఇది దీనిలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ యాక్ట్ ప్రకారం కొన్ని అలొకేషన్స్ జరగాల్సిన అవసరం ఉంటుంది. సో మేమేం అడుగుతున్నామంటే బడ్జెట్ సందర్భంగా ఈ రాష్ట్ర ఇవన్నీ అమిత్ షా గారు చెప్పినవి మెజారిటీ ఆఫ్ ది ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటివి. ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఆడ కామధేను కానీ, లేకపోతే డిఆర్డిఓ ప్రాజెక్ట్స్ కానీ, షార్ కానీ, ఇవన్నీ వస్తాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు ముఖ్యమంత్రి గారు మా రెక్కలు విరిసేశారనేది పోయిన బడ్జెట్ ఇష్యూ. పోయిన బడ్జెట్లో మనం పోలవరానికి 100 కోట్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కదా అని ఆ రోజు చెప్పడం చెప్పారు, అడిగాం. సో అదేవిధంగా ఈ నూతన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా కొంత ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు అవుతున్నటువంటి ఈ నిర్మాణానికి మేము ఏదైతే ఆశిస్తున్నామో అది ఇవ్వాల్సిన అవసరం ఆ సందర్భంగా చెప్పాం. సో ఇప్పుడు ప్రతి బడ్జెట్కి నార్మల్గా ఒక రాష్ట్రం ఏం ఆశిస్తుందంటే, ఈ రాష్ట్రం ఎదగడానికి కావాల్సినటువంటి మేము ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బడ్జెట్లో ఉండాలని కోరుకుంటాం. సో బడ్జెట్లో అవి లేవు, అది వాస్తవం. ముఖ్యమంత్రి గారు మానసికంగా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నా, లేకపోతే మా రెక్కలు ఇరిసేసి ఎలా ఎదగమంటారన్నా ఆ రోజు ఉన్నటువంటి సత్యం అది. అయితే ఈరోజు అమిత్ షా గారు తన పార్టీలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, టోటల్గా మీకు కూడా తెలియదు కాదు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో పలాంది ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు అవనేది ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతున్నాం అనే దీనికి కొంత సమయం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకొక మాట అన్నాడు, దాని అంటే మేము ఆశావాదులం కాబట్టి దాన్ని కూడా చాలా సీరియస్గానే తీసుకుంటున్నాం, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి మేము సహకరిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని మేము బలోపేతం చేయదలుచుకున్నాం ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వాన్ని. సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఈ లెక్కలన్నీ మీరు అన్నట్టుగా ఇదేదో మించిపోయి, లేకపోతే అయ్యేదో ఎటో మాయమైపోయి ఎక్కడ ఫ్లడ్ వచ్చినట్టుగా అదేది కాదు ఇది. సో రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంకా ఇవ్వాలి, ఇంకా కొన్ని లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానిలో దీస్ ఆర్ ఆల్ ఏ డిఫరెంట్ పిక్చర్. ఈ డిఫరెంట్ పిక్చర్ని మనం మొత్తం అయిపోయింది అనుకుంటే పొరపాటు. బడ్జెట్లో మాకు రావాల్సినటువంటి అలొకేషన్స్, ఉదాహరణకి రైల్వే జోన్ ఉంది, దాన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్తో ముడిపెట్టకుండా లేకపోతే బడ్జెట్లో ఇవ్వకుండా ఈ రెండు చేస్తే ఇచ్చినట్టు ఎలా అవుతుంది? కాబట్టి అడుగుతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నూతన రాజధాని నిర్మాణం కావాలి, ఈ నిర్మాణానికి కేంద్ర సహాయం చేయూత కావాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా అడుగుతాం. అంటే అడగద్దని ఎవరైనా అనుకుంటే, ఇప్పుడు అమిత్ షా గారు కూడా ఆయన స్పీచ్ని మేము పాజిటివ్గానే తీసుకుంటాం. ఆయన ఎక్కడ తెలుగుదేశాన్ని లేకపోతే ఇక్కడ ఏమి చేయట్లేదని ఎవరైనా అపోహలు సృష్టించి గాలిలో మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలకి ఆయన చురకలు అంటించారు, మేము కూడా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీని ముందుగా చెప్పినట్టుగా ఏదో ఇది నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ అనుకుంటే పొరపాటు. ఆ తర్వాత ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి విస్తరించుకోవచ్చు, తప్పేం లేదు. సో అట్ ద సేమ్ టైం మేము ఫ్రెండ్లీ అలయన్స్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉంటుంది ఎన్డీఏ పార్టీ. విమర్శలు చాలా ఉన్నాయి, నిజానికి బయటపడకపోయినా కొంతమంది ఆంధ్రప్రదేశ్ చెందిన బీజేపీ నాయకులు కొంతమంది కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగానే ఉంది, కనీసం రైల్వే జోన్ ప్రస్తావన లేదు అనే బడ్జెట్లో రకరకాల కామెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు కేంద్రం ఏం చేసినా కూడా ఏపీకి ఏం చేయడం లేదు అనే విమర్శలకి అడ్రస్ చేయడానికి వచ్చినట్టుగా కనపడుతుంది. అందుకని ఆ లిస్ట్ అంతా పట్టుకొచ్చాడు ఆయన. లిస్ట్ అంతా పట్టుకొచ్చి ఏం చేసాం అని మొత్తం లిస్ట్ అంతా చదివే ప్రయత్నం చేశారు. సరే చేయలేదని కాదు, కాకపోతే అందులో కొన్నేమో విభజన చట్టంలో ఉన్నవి, కొన్నేమో భవిష్యత్తు ప్రణాళికలు.
భవిష్యత్ ప్రణాళికల్లో ఏపీకి కూడా చోటు కల్పించిన వ్యవహారాలు అవన్నీ. కానీ ఇమీడియట్గా రావాల్సిన రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ఇట్లాంటి ఒక 10-15 ఇమీడియట్గా రావాల్సినవి కొన్ని ఉంటాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ఉద్దేశించినట్టుగా చెప్పబడిన ఈ బహిరంగ సభకి అమిత్ షా గారు చేసిన ప్రసంగానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వారు చెప్పింది ఒకటి. అంటే నాట్ ఓన్లీ దట్, ఇంతో అంతో చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేయడానికి చెప్పినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేయడం అంటే ప్రభుత్వాన్ని బలోపేతం ప్రభుత్వంలో కలిసి ఉన్నాం కాబట్టి కరెక్ట్, ఖచ్చితంగా సహకారం చేస్తామని చెప్పి ఆయనకు సహకారం చేయడం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది. కాబట్టి ఆ ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా మేము సహకారం అందజేస్తాము. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని సహకారం చేయడం ద్వారా ప్రజలకు సహకారం చేస్తామనే విషయాన్ని, అంటే ప్రజలకు మేలు చేస్తామనే విషయాన్ని చెప్పారు. తర్వాత అనేక మంది వాళ్ళ రోడ్ల మీద అక్కడక్కడ ఇంతకుముందు రాజకీయ నేపథ్యం లేని వాళ్ళు, కొద్ది పని లేని వాళ్ళు, ఈ హోదా కూడా తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కానీ లేకపోతే మళ్ళీ చెప్పండి, రాజకీయ నేపథ్యాలు లేకుండా ప్రజల సమస్యలు ఎన్నడూ భాగస్వామ్యం లేని వాళ్ళు కొంతమంది రాజకీయపరమైనటువంటి ఒక మైలేజ్ కోసం మాట్లాడే కొన్ని మాటలకు కూడా అది రాజకీయ పార్టీ అయి ఉండొచ్చు, వ్యక్తులు అయి ఉండొచ్చు, మరొకరు అయి ఉండొచ్చు, వాళ్ళకి సమాధానం చెప్పే రీతిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వము ఏ రకంగా కమిట్మెంట్తో ఉంది అది అర్థం చేసుకునే జస్ట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. సమ్ టైం కొంత టైం పడుతుంది నేను చెప్పేది. కాబట్టి ఖచ్చితంగా ఏం చేసింది, ఏం చేయబోతోంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వము, ఏ విధంగా ఉండబోతుంది మా ఆలోచన విధానం, ఈ యొక్క నేను ముందే చెప్పాను, కమిట్మెంట్ టువర్డ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇక మీరు అన్నారు అమరావతికి 1500 కోట్లు సరిపోవడానికి ఒక అంతే ఉండదు. ఇప్పుడు అయిందే ఉందని 1500 కోట్లు ఇచ్చారు, దాంతో ఆయన డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో విడత వస్తుంది. కాబట్టి ఏంటంటే చాలా క్లారిటీ తోటి చేస్తున్నటువంటి డెవలప్మెంట్, చేయబోయే డెవలప్మెంట్, కమిట్మెంట్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీగా జాతీయ అధ్యక్షుడిగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలన్నటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి పార్టీ నుంచి కానీ ఇంతకంటే పెద్ద భరోసా వస్తుందని కానీ, రావాలని చెప్పేసి కానీ ఆంచడం అనేది, ఇంకా ఎక్కువ అంచనా అత్యాశ. ఓకే, సో హార్సెస్ మౌత్ నుంచే వచ్చింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది వచ్చింది. కాబట్టి ఇక రేపటి నుంచి బీజేపీ నాయకులు మేమేం మాకేమీ రావట్లేదు సెంటర్ నుంచి చెప్పుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయనే చెప్పాడు ఇది చేసామని. అట్లాగే ఎవరైనా మాట్లాడితే కూడా కార్యకర్తలకు ఒక భరోసా ఇది చేసామని చెప్పడం కోసం ఇది చెప్పడానికి వచ్చినట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అంటుంది ఏం చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ని టార్గెట్ చేసినట్టు కనపడతా ఉంది. శైలజనాథ్ గారు, మోడీ గారు అమిత్ షా గారి ఉపన్యాసం దాని హావభావాలని చూశాను నేను. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తడిసి ముద్ద అవుతుంటారు, ఆఫీస్లో కూర్చొని చూసింటారు స్పీచ్ని, డెఫినెట్గా చూస్తారు. తడిసి ముద్దయిపోయి నిన్న విషాదంతో కన్నీళ్ళు వచ్చాయి, రేపు ఆనంద బాష్పాలతో ప్రెస్ మీట్. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు భవిష్యత్ దాచుకోవడానికి, అసలుకి పెట్టుకోవడానికి ట్రెజరీ వాళ్ళు కూడా కష్టమవుతుంది. అన్ని లక్షల కోట్ల మాటలు, లక్షల కోట్లు, 150, 120, 130 ఎక్కడున్నాయో బీజేపీ వాళ్ళు రేపు వెతికే ప్రయత్నం చేస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. పాపం వాడు పడేసిపోయాట్లు నాకరికి. నేను ఇక్కడ స్పష్టంగా ఆయన ఒక రాజకీయ ఉపన్యాసం వెళ్ళిపోయాడు, మా ఎన్నికల మీటింగ్ లాగా అట్లా మాడి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడికి నిజంగానే బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి థ్రెట్ లేకుండా చేసిపోయాడు. ఎవరు మాడకుండా జాగ్రత్త, మనం పూర్తి సహకారం ఇస్తున్నాం అని చెప్పారు. ఎప్పుడు సోమవీర్ రాజు లాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, మనమేం కాదు. కరెక్ట్. అట్లాగే అమిత్ షా గారి గురించి ఒక కామెంట్, అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే, ఇది అబద్ధాల షా అతను, ఇది అబద్ధాల షా. ఇంకా చెప్పాల్సిన బాబుకి బాదుషా అతను. ఏంటంటే ఆయన చెప్పిన లెక్కల్లో గిరిజన యూనివర్సిటీ ఇచ్చాం, ఏంది ఇచ్చావు, పార్లమెంట్లో రియాగ్నేషన్ బిల్లులో ఉన్న అంశమే అది కూడా ఇస్తామంటే ఇచ్చేసినట్టే. అట్లా అనంతపురం పట్ల విపరీతంగా జాలిపడి సెంట్రల్ ఇచ్చేసాం. ఇవన్నీ కూడా విభజన చట్టంలో మన పెద్ద ఆయన చెప్పినట్లు విభజన చట్టంలో అంశాలు ఇవన్నీ. అసలుకి అనంతపురం ప్రత్యేకంగా మాట్లాడి ఆశపడ్డాను, ఇదిగో నేను తెచ్చాను మీ 33,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఉత్తరాంధ్ర రాయలసీమ అని చెప్తాడేమనుకున్నాను. అసలుకి దాన్ని ఏమాత్రం మాట్లాడకుండా కేవలం దేశ రాజకీయాలు మాట్లాడడం. అసలుకి ఒక మాట విన్నా, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అసలుకి అమిత్ షా గారు బహుశా కాంగ్రెస్ పార్టీ ముందు పుట్టింటే ఆకలి చావు చచ్చుండేవాడు అసగాల. ఈ దేశం ఆకలితో ఉన్నప్పుడు దేశానికి అన్నం పెట్టింది అసలుకి గ్రీన్ రెవల్యూషన్ కానీ మిల్క్ రెవల్యూషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పార్టీ అన్నం లేన ప్రభుత్వాలు. అట్లాగే హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆర్ ద ఇండిపెండెన్స్ ఈరోజు లెక్కేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం పెద్ద దేశాలు పోనా ఈ బిజిలీ ఇవన్నీ కూడా అది ఇప్పటికి రియాక్టర్ పెట్టబోతున్నట్లు
2019 అంత కరెంట్ ఇవ్వబోతున్నట్లు ఇస్ ద ప్రాసెస్. నేను చూశాను షార్లో పోయి మీట్ నొక్కి ఇది నా విజయం అని మన ప్రధానమంత్రి ప్రకటించారు. అసలుకి ర్యాకెట్ రాత్రి ర్యాకెట్ తయారు చేసినట్లు. కనుక ఇది గవర్నమెంట్స్లో వచ్చిన అంశాలు ఇవన్నీ. కనుక అదేదో పొలిటికల్ ఉపన్యాసంగా అదేం చేసాం ఇదేం చేసాం ఒక అడుగు పోతే 3 వెనక్కి వచ్చింది అని మాట్లాడుతుంది. అడిగేదేమంటే అయ్యా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పు ఒప్పు శతాబ్దాలుగా దశాబ్దాలు చర్చ చేయబడతారు. ఈ రోజున మా రాష్ట్రానికి ఏం తెచ్చావు నువ్వు? ఏమి ఇవ్వకుండా ఒట్టి చేతులతో వచ్చినావు, మా వాళ్ళతో చప్పట్లు కొట్టించుకున్నావు. బహుశా నేను అనుకోవడం ఆ మీటింగ్ ఏర్పాట్లు కూడా చంద్రబాబు నాయుడు చేశాడేమో నాకు అనుమానంగా ఉంది. బాబు నువ్వు నాకు మాట్లాడి ఎక్కడో చంద్రబాబు ఒక మాట మాట్లాడలేదు. వీళ్ళేమో పాపం రాష్ట్ర అన్యాయం జరిగిపోతా ఉంది, పరిపాలన వైఫల్యం వచ్చింది. ఆఖరికి అబ్బాయి మాట్లాడుతూ సరే బీజేపీ నాయకుడు మాట్లాడుతూ అసలు అమరావతిలో భూముల సేకరణ మీద పట్టిసీమ మీద ఎమ్మెల్యేలు చేర్చుకోవడం మీద చాలా కోపంగా ఉన్నారు వీళ్ళు. కానీ ప్రస్తావన లేదు, ఏమీ లేకుండా అన్ని చెప్పి ఇవన్నీ చేసామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామెంట్ పాస్ చేసి ఒక్క నిమిషం అండి మాట్లాడింది మెయిన్ అన్నారు. ఒక్క నిమిషం నేను చెప్పిందంటే సరే కేంద్ర నాయకులు అదే కదా నా బాధ. ఈ రోజున ఆవేశంతోనూ నిజంగా ప్రజల పట్ల ప్రేమతోనూ రెస్పాండ్ అవుతున్న రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యకర్తల అభిప్రాయాల్ని అమిత్ షా అట్లా కాలి కింద తొక్కేసి చంద్రబాబు నాయుడికి బేషరతుగా మీరు సపోర్ట్ చేయండి. మీరు అవినీతి గురించి మాట్లాడద్దండి, పట్టిసీమ గురించి మాట్లాడద్దండి, ఇసుక గురించి మాట్లాడద్దండి, దేని గురించి మాట్లాడద్దండి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇది మంది అని చెప్పేసి నేను చెప్పేదంటే ఇక్కడ ఏంటి బాబు అక్కడ చెప్పేదంటే ఒక 2 విషయాలు. ఈ ప్రభుత్వాన్ని అంటే మనల్ని అన్నట్టే రీఆర్గనైజేషన్ బిల్లులో 5 లక్షల కోట్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అవన్నీ చెప్పినా కానీ ఇక్కడికి ఆఖరికి ఇక్కడ విజయబాబు గారు ఒక కామెంట్ అండి చాలా బాగుంది. పోలవరం మర్చిపోయినట్లు ఆఖరికి ఆ రోజున వెంకయ్యనాయుడు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రాంతంలో పోలవరం ముంపని ఎట్లా కలుపుతారంటే సారీ ఇది యూపీఏ ప్రభుత్వ నిర్ణయం, దీన్ని మేము అమలు చేసామని చెప్పిన పేపర్ కటింగ్ నాకు ఎట్లా భద్రంగా దాచిపెట్టాయి ఈ మాట వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్వీకరించను అని చెప్పి ఏడుస్తూ ఉంటే భీష్మించుకుంటూ ఇచ్చామని ఒక కామెంట్ వచ్చింది. నేనేమంటానంటే బయట పెట్టండి. రెండో అంశం 5 లక్షల కోట్లకు సంబంధించిన అంశాలని మాట్లాడండి. ఈ రోజున ఒట్టి చేతులతో బహుశా ఆయన ఒట్టి మూర కూడా కాదు, మూర కూడా వేయలేదు ఆఖరి మరి మా లక్ష్మణానన్న అసలుకి గట్టి చెప్పాడు. ఇప్పుడు బేసిక్గా ప్రాస కోసం అబద్ధాల చెప్పండి, నిజం చెప్పండి. ఆయన భారతీయ జనతా మీ ప్రాస మాకు కూడా వస్తుంది కాస్త. వెరీ గుడ్. కాబట్టి నేనేమంటే భారతీయ జనతా షహన్షా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా నిన్న మొదటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులే మాడారు. రీఆర్గనైజేషన్ బిల్లులో చెప్పింది ఏది చేయట్లేదు అని. ఇప్పుడు చెప్తేనేమో ఇదంతా రీఆర్గనైజేషన్ బిల్లు చెప్పేది. మీరు మాట్లాడే దాంట్లోనే తేడా ఇంకో విషయం కాంగ్రెస్ పార్టీ ఇంకోటి మా శైలజా గారు ఏం చెప్పారు, ఈ దేశంలో పేదరికం పోగొట్టాము, బిజిలీ ఆఫ్టర్ 60 years of independence స్టిల్ 20,000 విలేజెస్ కి ఇంకా ఈ దేశంలో కరెంట్ లేదు. మొన్నటి వరకు 18,000 గ్రామాలకు పీయూష్ గోయల్ గారు వచ్చిన తర్వాత మేము కరెంట్ అన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2019 నాటికి మిగతా కూడా పూర్తి చేస్తాం చెప్తున్నారు. ఇక్కడ ఎంత ధైర్యంగా చెప్పేలాంటి ఇక్కడ పోలవరాన్ని మేము పూర్తి చేస్తామని 100 కోట్లు 50 కోట్లు 10 కోట్లు ఒకే బడ్జెట్ ఇచ్చేస్తారు అంటే మాత్రం జనానికి 3 ఏళ్లకి 30,000 కోట్లు ఇవ్వడము 4 ఏళ్లలో పూర్తి చేయడం 32,000 ప్రాజెక్ట్ అంటే ఎలా నమ్మాలి? అది కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం సార్, ఇక్కడ విజయబాబు గారు ఆయనేమో లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చేసాం, అది ఇచ్చేసాం, ఇది చెప్పేసాం అన్నారు. నిజమే 65,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేలు నిర్మిస్తాం అని రోడ్లు మంత్రి గడ్కరీ గారు వచ్చి చెప్పిన మాట వాస్తవమే. అంటే అన్నంత మాత్రం ఇచ్చేసినట్టేనా? ఒకటి. రెండోది, అసలు మొన్న బడ్జెట్లో నేషనల్ హైవేస్కి మొత్తం దేశం మొత్తానికి కేటాయించింది ఎంత? 17,000 కోట్లు. దేశం మొత్తానికి 17,000 కోట్లు కేటాయించి ఈ 65,000 కోట్లు ఇచ్చేసాం, లెక్క రాసుకోండి, పద్దు రాసుకోండి అని అంటే
ఏమనుకోవాలి రైల్ అండ్ రోడ్ పుట్ టుగెదర్ 2.27 ఓవరాల్ గా lakh ఇప్పుడు సారీ సార్, రైల్ అండ్ రోడ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సారీ సార్, మీరు చూసుకోండి ఒకసారి బడ్జెట్ 2,20,000 అకౌంట్స్ మొత్తం కోట్ల ఎవ్రీ హెడ్ మీరు స్టడీ చేయండి. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన హెడ్ అది. ఆ హెడ్ లో నేషనల్ హైవేస్ కోసం కేటాయించింది 17,000 కోట్లు మాత్రమే. గో త్రూ రికార్డ్స్ ప్లీజ్. ఎస్, అవునా కదా మీరు? ఇష్యూ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సభ ఒక నిమిషం సార్ ప్లీజ్. దాదాపుగా ఏడాదిన్నర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఎదురు చూస్తున్నటువంటి సభ. సో ఈ సభ ఖచ్చితంగా ఆ అనువాదం చేసినటువంటి పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి వేదిక మీద ఉన్న కావూరు సాంబశివరావు గారు కావచ్చు, మిగతా రాజులు కావచ్చు, కన్నా హరిబాబు గారు కావచ్చు, హరిబాబు గారు కాదండి, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే సోము వీర్రాజు గారు కావచ్చు, వగైరా శ్రేణులందరూ ఎవరైతే టీడీపీ మీద రోజు అక్కస్తో ఉన్నారో వాళ్ళ పార్టీ శ్రేణులకు ఒక హామీ ఇస్తున్నారు. వచ్చే ఇది 2016 నుంచి మనదే హవా, మీరు వెయిట్ చేయండి, షా వస్తున్నారు, షాక్ ఇస్తారు. ఆయన వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గాయం నిండా గాయాలతో కొనారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక 4 రాళ్ళు ఇసిరి వెళ్ళటం వల్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి స్ఫూర్తి నింపుతుందో నాకైతే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఇంకా క్రిటిసైజ్ చేయటం ఏంటండి? వాళ్ళు కోరుకుంటుంది అది కాదు. వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్ఫూర్తి నింపాలి అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఒక్క మాట కూడా ఆయన నోటి వెంట రాలేదు. ఏది అనువాదం చేసిన ఆవిడ దగ్గర నుంచి కూడా. కాబట్టి ఇది పూర్తిగా అసంబద్ధం. ఇక ఈ ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, కేంద్రంలో మరొకటి ఉన్న ఏంటంటే ఇవన్నీ సెంట్రల్ స్కీమ్స్ ప్రతి స్టేట్కి వచ్చేది. కాబట్టి ఆయన మాటలు కోట్లు దాటినాయి కానీ చేతలు అమరావతి దీని బార్డర్ కూడా చేరలేదు. కాబట్టి నిర్మించిన గేట్ కూడా దాటలేదు. ఇది కాదు. అక్కడ శ్రేణులు కోరుకున్నటువంటిది వేరు, ఆయన మాట్లాడింది వేరు. కాబట్టి డెఫినెట్ గా దానివల్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజమండ్రి సభా ప్రాంగణం నుంచి లైవ్ లో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వికే గారు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అమిత్ షా గారు చెప్పింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభం చేశాం. భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో లేదా ఈ రాష్ట్ర ప్రజల్లో 19 మాసాలుగా భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం ఏదైతుందో దీన్ని పటాపంచలు చేశాం. 1,42,000 కోట్ల రూపాయలు లెక్కలతో సహా ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టాం. మేము ఈ రాష్ట్రంలో మమ్మల్ని విమర్శించేటువంటి రాజకీయ పార్టీలకు లేదా బీజేపీని మాట్లాడేటువంటి వ్యక్తులకు 19 మాసాల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ఏమి చేసింది అనేటువంటి లెక్కలతో ఎవరెవరు విమర్శించారు బీజేపీని? భారతీయ జనతా పార్టీని కనుమరుగు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉనికి కోల్పోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా కొంతమంది భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఓర్చుకోవాలనేటువంటి పార్టీలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మా మీద విమర్శలు చేశారు. మేము ఒక్కటే ఒకటి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేటువంటిది మేము చెప్పాం. మమ్మల్ని విమర్శించేటువంటి వ్యక్తులు కానీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమి చేయలేదనేటువంటి వ్యక్తులు కానీ, మేము చెప్పిన అంశాల్లో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఏ ఒక్కడైనా సరే తప్పని మీరు చూపగలిగితే అప్పుడు మేము అవుతాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు 1,00,000 మంది విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు తరలి వచ్చి సభను జయప్రదం చేశారంటే బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ పట్ల, రాష్ట్రంలో అభివృద్ధి పట్ల మా చిత్తశుద్ధిని ఈరోజు ప్రజలు మాకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించారని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అమిత్ షా గారు చెప్పిన దాన్ని ఎవరైనా తప్పని నిరూపించగలిగే స్థాయి సత్తా ఉందా? అలా లెక్కలు ప్రజల ముందు పెట్టాం అనేది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయనే చెప్తున్నారు. ఏమని కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఆ రాష్ట్రంలో కునారెల్లుతున్నాయని వాటి మీద విమర్శలు చేయడం ద్వారా ఆ పార్టీ ఎలా బలోపేతం అవుతుంది? సాక్షాత్ సభ జరగడానికి కొన్ని రోజుల ముందు ఇందా మీరు చెప్పినట్టుగా కావూరు సాంబశివరావు, ఆయన వీర్రాజు గారు, లేకపోతే వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలకి ఆయన అటువంటి ఆ స్థాయిలో ఏదైనా మాట్లాడితే ఆ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేది. నేను ఒక అబ్జర్వర్ గా నేను చెప్తున్నా అంతే తప్ప ఆల్రెడీ అక్కడ ఒక డిఫెన్స్ లో పడిన పార్టీ, లేకపోతే అసలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పార్టీల మీద రాళ్ళు ఇస్తడం ద్వారా ఆ పార్టీ శ్రేణుల్లో ఎలా స్ఫూర్తి నింపుతారు మీరు? అది మీరు చెప్పాల్సిన పాయింట్. చెప్పండి విశ్వనాథ్ గారు చెప్పండి. ఒకటి నేను కృష్ణబాబు గారికి చెప్పేది ఏంటంటే, మాకు మ్యాండేటరీ రాష్ట్ర ప్రజలు, విజయబాబు గారు, మాకు రాష్ట్ర ప్రజలు మ్యాండేటరీ.
మేము రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుగుణంగా మా మీద నమ్మకంతో ఓటేసినటువంటి ఒక నూతన రాష్ట్రానికి ఎట్లా అభివృద్ధి చేయాలనేది మా ఉద్దేశం. అంతే తప్ప కొంతమంది వ్యక్తులను, కొన్ని రాజకీయ పార్టీలను, కొంతమంది రాజకీయ విశ్లేషకులను, విమర్శకులను సాటిస్ఫై చేసేటువంటి అజెండా కాదు మాది. మా శ్రేణులు ఉప్పొంగినారు, మా శ్రేణులు రోమాలు పొడుచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు 1,42,000 కోట్లు ఈ దేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా 50 సంవత్సరాల్లో ఒక రాష్ట్రానికి 19 మాసాల్లో ఎవరు ఇవ్వలేదు. ఒక్క నరేంద్ర మోడీ, ఒక్క బీజేపీ. 1,42,000 కోట్లు గ్రౌండ్ అయిపోయినాయా, రిలీజ్ అయిపోయినాయా ఫండ్స్? చిన్న ఉదాహరణ ఒకటి నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీ రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్తున్నారు, అసలు ఉప్పొంగిపోయిన శ్రేణులు అంటున్నారు. రైట్, మీ రోమాలు మాకు కూడా నిక్కబొడుచుకుంటున్నాయి. 1,42,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాశారు? నిన్ననే 1,000 కోట్ల రూపాయలు అప్పుకెళ్తున్నారు ఆయన జీతానికి అని చెప్పారు. మరి గవర్నర్ బడ్జెట్ 1,42,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయా, గ్రౌండ్ అయినాయా? అది చెప్పండి. మీరేదో లెక్కల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక గొప్ప పార్టీ. విష్ణు ఒక్క నిమిషం జైంట్ వీలర్. అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారి తరపున చంద్రబాబు నాయుడు గారికి, ఒక్క నిమిషం ఆగండి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వానికి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. చెప్పింది ఒక్కటే, ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు పునాదులు ప్రారంభం కాకనే రాజధానికి నిధులు ఇస్తామన్నాం, 1,500 కోట్లు విడుదల చేశాం. పోలవరం ప్రాజెక్టు మాట ఇచ్చాం, మాట ఇచ్చిన మేరకు 100 కోట్లు ఇచ్చాం. తెలంగాణ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకున్నటువంటివి మొట్టమొదటి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన చరిత్ర మాకే ఉంది. 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి మేము అడిగాం. చప్పట్లు కొట్టి బయలుదేరుదాం బ్రదర్. ఇంకా కాబట్టి 1,40,000 కోట్లు తెచ్చావు, 1,40,000 కోట్లు తెచ్చావు. అదిగో ప్రజలంతా చప్పట్లు కొడతారు అక్కడ. మీ శ్రేణులు నోట మాట రాక ఆశ్చర్యంతో ఉన్నాయి. ఇంకా మీ శ్రేణులు నోట మాట రాక అమిత్ షా ఈ విధంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడుకి బాగా ఊరిపోతున్నాయని ఏడుస్తున్నారండి బాబు. రోమాలు నీకు ముచ్చుకుంటాయి, చూసుకో. అదే ఏమి చెప్పుతారా అని అర్థుకోపోయారు. మీరు కలిసి ఉండండి, మీరు బాగా కలిసి ఉండండి. బాబు గారు, మోడీ గారు కలిసి ఉండండి. ఆడిన మాట తప్పని పార్టీ బీజేపీ. ఎవరండి బాబు? అవునండి బాబు, అంతా చెప్పుకుంటారు బయట. బీజేపీ అంటే ఆడిన మాట తప్పని పార్టీ, హక్కున చేర్చుకునే పార్టీ. 100 కోట్ల రూపాయలతో సంవత్సరం పోలవరాన్ని 100 కోట్లు కేటాయిస్తూ పోలవరాన్ని సంవత్సరానికి 100 కోట్లు ఇస్తూ త్వరితగతిన పూర్తి చేసే పార్టీ మీది. ఏమి మాట్లాడతావు బ్రదర్? అనంతపురం జిల్లాకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ సాధించాలని నువ్వు మాట్లాడేదాన్ని ఇక్కడ. మోసం చేసుకుంటే, ద్రోహం చేసుకుంటే, రాయలసీమ ప్రాంతానికి పోతే ఏడ్చాల్సింది పోయి నువ్వు నవ్వుతావా? చప్పట్లు కొట్టి ఇంకా రాయలసీమ కన్నీళ్ళ మీద మాట్లాడాల్సిన అర్థం కాని విషయం ఏంటంటే, చాలా ప్రభుత్వాలు చాలా పథకాలు ప్రకటిస్తాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ అదేదో 25,000 కోట్లు 30,000 కోట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు చేసింది ఎంత? 7,000 కోట్లే. మీరు కూడా ప్రకటించారు, నేషనల్ హైవేల కోసం 65,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేశారంటే ఇప్పటివరకు 0. మన బడ్జెట్లో ఏపీకి ఎంత వస్తుందో చూడాలి, ఇంకా అనెక్జర్స్ ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ప్రకటించినవి, పేపర్ల మీద పెట్టినవి, ఇంకా డబ్బులు కూడా రిలీజ్ కానివి, దానికోసం ఒక అకౌంట్, ఒక హెడ్డే స్టార్ట్ కానిది
32,000 కోట్ల రూపాయలు విలువైన పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్లు ఇచ్చి ఇలాంటివి చెప్తూ ఇచ్చేసామని మాట్లాడితే మేము చప్పట్లు కొట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చంకలు గుద్దుకోవాలి. కాంగ్రెస్ చచ్చిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగలేకపోతోంది. చంద్రబాబు నాయుడు గారు మీకు ఆందోళన వద్దు, మీ వెనక మేము ఉన్నాం, ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఇంకా ఇస్తాం. ఇది అంటే ఇది ఏ రకమైన ఇది? దీంట్లో రోమాంచితం కావాల్సిందేముంది, ఉప్పొంగాల్సిందేముంది? నిన్న బడ్జెట్ ప్రసంగం విష్ణు గారు చెప్పండి. రాత్రికి భోజనం కూడా చేయరు మీ కార్యకర్తలు, నిద్రపోరు బాధతో ఆనందంతో అమిత్ షా పట్ల ఆశ పెట్టుకుంటే బిలాఖత్ ఇది చంద్రబాబు నాయుడు. అసలు ఈ మీటింగ్ ఒక రాష్ట్రం కోసమా తెలుగుదేశం కోసం పెట్టారా అనేది తెలుగుదేశం పార్టీ కోసం మీటింగ్ పెట్టించావు విష్ణు. తెలుగుదేశం పార్టీ కోసం బాబు గారి కన్నీళ్ళు కోసం పెట్టించినావు. నిన్న తిట్టాడు. దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. జూపుడు గారు చాలా హ్యాపీగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. మరి ఆ పార్టీ నాయకులందరూ అలాగే ఉన్నారా, లేకపోతే లైవ్ లో మాత్రం ఇలా ఉంటారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, అంటే ఒక్క నిమిషం సార్. విష్ణువర్ధన్ రెడ్డి గారు లైవ్ లో మాత్రమే ఈ హ్యాపీనెస్ ఉంటుందా? లైవ్ తీసేస్తే కూడా ఇలాగే ఉంటారా? తెలియదు. రాత్రికి భోజనం చేయరా నువ్వు చేయాలి గారు అన్నారు. ఆనందంతో చేయరా, బాధతో చేయరా, అది కూడా తెలియదు. మీ పరిస్థితి ఏంటి? మీకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆందోళన చెందవద్దు, మీతో మేము ఉన్నాం, మీ వెంట మేము ఉన్నాం అనేది మాట్లాడారు. కొంత ఊరటేమో తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి కొంత ఊరటేమో బాధతో ఉన్న దీనికి. కానీ ఊదరగొట్టినట్టు ఇది ఇచ్చేసాం, అది ఇచ్చేసాం, 142,000 కోట్లు ఇచ్చేసాం, దానికి అన్ని వేల కోట్లు, దీనికి ఇన్ని వేల కోట్లు కుమ్మేసాం, డబ్బులని లెక్క ఎట్టేసుకున్నారు మీరు అన్న తరహాలో ఉంది. మరి ఇది నిజమా? మీకు ఒకవేళ అది నిజమైతే మాకు కేంద్రం అనుకున్నంతగా ప్రయోజనాలు చేయట్లేదని గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పించిన తీరుని ఏమనాలి? 1,000 కోట్ల రూపాయలు నిన్నే కదా ప్రైవేట్ అప్పుల కోసం వెళ్తున్నామని చెప్పారు, దాన్ని ఏమనాలి? జీతాలకు కూడా డబ్బులు లేవని చెప్తున్న రోజు చెప్తున్న దాన్ని ఏమనాలి? కండ నీళ్ళు పెట్టుకోవడాన్ని ఏమనాలి? కాళ్ళు రెక్కలు కట్టేశారన్నదాన్ని ఏమనాలి? ఏది నిజం? ఇది నిజమా, అది నిజమా? యూ హ్యావ్ టు. మనం అంటే ముందుగానే దీన్ని మనం ప్రస్తావించాం. అది ఒక రాజకీయ పార్టీ వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్నటువంటి బహిరంగ సభ, ప్రజల కోసం కదా. రెండవది ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు దెర్ వాజ్ అన్ యాక్ట్, ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అలొకేషన్స్. సో ఈ అలొకేషన్స్ అన్నీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఆ యాక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇట్ డజంట్ మీన్ దట్ ఆ డబ్బులన్నీ మొత్తం వచ్చినట్టు కాదు. మనం వీటన్నిటికి ఇంత అలొకేట్ చేసాం, ఫేజ్డ్ మేనర్లో వస్తాయి. అంటే ఇప్పుడు అన్నీ ఒకసారే వచ్చేసినాయని కాదు. అయితే మేము అడిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీయింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా మీరు బడ్జెట్ అలొకేషన్స్ని ఆంధ్రప్రదేశ్లో సరైన రీతిలో తీసుకురాలేదు కాబట్టి మాకు రెక్కలు కట్టేసినట్టే, మా రెక్కలకి తుంచేసినట్టే అనేది ముఖ్యమంత్రి గారు బాధపడటంలో అర్థం ఉంది. దానికి మళ్ళీ స్పందించడం కూడా జరిగింది బీజేపీ పార్టీ. అదేవిధంగా నిన్న బడ్జెట్లో మీరు అన్నట్టుగా గవర్నర్ స్పీచ్ చాలా చక్కగా మీరు హైలైట్ చేశారు. 2,300 కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో వీఆర్ ట్రయింగ్ టు, మేము అడుగుతూ ఉన్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక అంశం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని మేము నిర్వర్తిస్తున్నామని చెప్పే మీనింగ్ని మాత్రం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో వీఆర్ ఫ్రెండ్లీ అలయన్స్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి చేయుతుగా ఉంటాం. మేము దాన్ని హ్యాపీగానే తీసుకుంటాం. ఎందుకంటే బీజేపీ మేము ఎక్కడైనా మమ్మల్ని విమర్శిస్తే ఖచ్చితంగా మా వ్యూ అంటే మేము చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వంగా, రాజకీయ పార్టీగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వంలో అండగా ఉంటామని చెప్తున్నప్పుడు మేము ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు అదొక శుభవార్తగానే మేము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే విష్ణు చెప్పినట్టుగా వాళ్ళు ఎందుకు ఉప్పొంగిపోయారు, ఎందుకు రోమాలు లెక్కబడిచాయంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఆ మాత్రం ఉపన్యాసం ఇచ్చిన గొప్ప ఉపన్యాసకుడు ఎవరు దొరకలేదు ఇంతకుముందు, ఎక్సెప్ట్ మన విష్ణు తప్ప. సో కాబట్టి అక్కడ వచ్చిన కార్యకర్తలు మామూలుగా ఉత్సాహం పడి ఉండొచ్చు ఉపన్యాసం వరకు. అయితే లెక్కల్లోకి వచ్చినప్పుడు ఉపన్యాసం బాగుంది, ఉపన్యాసాన్ని మనం ఉపన్యాసాన్ని యాక్సెప్ట్ చేయాలి. కార్యకర్తలు మన మిత్రుడు చెప్పినట్టుగా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా లక్షలాది మంది వచ్చిన తర్వాత వాళ్ళకి ఆమోత్రం మనకి మోటివేషన్ అవసరం అవుతుంది. అయితే ఈ లెక్కలన్నీ కూడా వెంకటకృష్ణ గారు, సో ఇన్ రియాలిటీ తెలుగుదేశం పార్టీ అండ్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ది సెంట్రల్ పార్టీ, ఐ మీన్ గవర్నమెంట్, మాకు ఇచ్చినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలని మొత్తాన్ని ఇవ్వాల్సిన, అంటే అక్కడ ఎవరున్నా ఇవ్వాల్సింది అది, అదేదో స్పెషల్గా ఇచ్చినట్టు కాదు. ఇఫ్ ఎనీ గవర్నమెంట్
ఈ రోజు అది ఎన్డీఏ కూడా రాలేదని కదా మీరు ఇప్పుడు దాకా గొడవ చేస్తున్నది. అదేదో వచ్చేసింది మొత్తం అని వారు చెప్తున్నారు. ఏది నిజం మాకు తెలియట్లా. ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే మీరేమో రోజు బాధపడిపోతున్నారు. కాదండి, ఇన్స్టిట్యూషన్ అలొకేషన్ జరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ మీ ఇన్స్టిట్యూషన్ కావాల్సిన అన్ని వచ్చినట్టు కాదు. ఇక్కడ సింపుల్ ఏంటంటే ప్రభాకర్ గారు ఒక్క నిమిషం సార్, విష్ణు గారు ఒక్క నిమిషం. ఇక్కడ జరగాల్సిన క్లారిటీ, ప్రజలకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే మీరేమో రోజు రావట్లేదు, నిధులు ప్రయోజనాలు రావట్లేదు, కేంద్రం మనం చిన్న చూపు చూస్తుంది, డబ్బులు లేవు, రెవెన్యూ లోటు, ఇవన్నీ చెప్తున్నారు కదా. మీ మాటలు రోజు ప్రజల్లోకి వెళుతున్నాయి. సో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే అక్కడేదో జరిగిపోతుంది, మనం ఇవ్వట్లేదనే ప్రచారం జరుగుతుంది, నువ్వు వెళ్ళి మొత్తం ఏమి ఇచ్చావో చెప్తున్నారని ఆయన పంపించారు. అంతే కదా. ఆయన పంపితే ఆయన వచ్చి ఆ లిస్ట్ అంతా పట్టుకొచ్చి చదివేలేడు. ఏది నిజం, విచ్ ఈజ్ ఫ్యాక్ట్? అంటే నేను ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో మా క్లారిటీ రాలే, అర్థం కాలేదా? మా క్లారిటీ రాలే. మీరు ఏదో సెటైర్లు వేసారు బీజేపీ మీద తప్ప వచ్చినాయి డబ్బులు వచ్చినాయా రాలేదా? సార్ ఇక్కడ ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుంది, మేము ఇవన్నీ మీకు ఇస్తామని. దానిలో ఒక్కొక్కటిగా వాళ్ళు ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఐఐటి ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్కి ఒక సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు, లేకపోతే కర్నూలుకి ఒక డిఆర్డిఓ ప్రాజెక్ట్, లేకపోతే వెస్ట్ గోదావరికి ఒక ఆక్వాకల్చర్ యూనిట్, అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం. సో ఈ విధంగా తీసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాటికి ఒక శంకుస్థాపన వేసినంత మాత్రాన, లేదా దానికి ఒక 200 కోట్లు ఒక ఇన్స్టిట్యూషన్కి అలొకేట్ చేసినంత మాత్రాన మొత్తం ఇచ్చినట్టు కాదు. సో దీన్ని మనం అవన్నీ చెప్పుకుంటూ పోయే నేపథ్యం కాకుండా ఏం చెప్పాలనుకున్నాం, టీడీపీ పరిస్థితి ఏంటంటే కర్ర విరగకూడదు, పాము సాగకూడదు అనే రకంగా వాళ్ళది ఉంది. మీరేమో కాంగ్రెస్ మీద రాళ్ళు వేసిపోతున్నారు. ఒకవైపు చచ్చిపోయిన పార్టీ అంటూనే దాని మీద రాళ్ళు వేస్తున్నారు. అంటే చచ్చిపోయిన పాము మళ్ళీ లేచి కాటేస్తా తెలియదు, ఏపీలో తెలియదు. వీళ్ళేమో నువ్వు చేసింది ఏంటి, నువ్వు అసలు విషయం చెప్పకుండా మా మీద పడతావు ఏంటని వీళ్ళు అంటారు. జనానికి మాత్రం ఏం అర్థం కాదు. జనాలకు అర్థం కాదని చెప్పేసి మీరు అనుకుంటే సరైనది కాదు. నాకు అర్థం కాలేదు కాబట్టి జనానికి అర్థం కాలేదు నేను అనుకుంటున్నాను. 142 డెఫినెట్ కానీ 142,000 కోట్ల రూపాయలు అలొకేషన్ అంటే డే వన్ ఎవరు కూడా ఏ బ్యాంక్ అకౌంట్లో వేసి పనిచేయమని చెప్పరండి. మనం అటువంటి చర్చలు చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వారు చెప్పినట్టు ఏదో ఇన్స్టిట్యూషనో లేకపోతే ఏదో సంస్థలో పెట్టినప్పుడు ఇనిషియల్ అలొకేషన్స్ ఉంటాయి, ఫేజ్డ్ మేనర్లో అలొకేషన్స్ ఉంటాయి. అంతేగాని 142,000 కోట్ల రూపాయలు అంటే ఇన్ ప్రిన్సిపల్ ద గవర్నమెంట్ హెస్ అగ్రీడ్. ఆ డెవలప్మెంట్ యాక్ట్ ఇక్కడ వస్తుంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు ఏమన్నా 1000 కోట్లు అంటే 2000 కోట్లు ఫస్ట్ బ్యాంకులో వేసేసారా ఏంటి? నాకు అర్థం కాదు. కాబట్టి నేను ఏంటంటే మనం ఏదో ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ఒక రైల్వే తీసుకుంటేనే మీరు చెప్పినటువంటి హామీలు చూస్తే 8 లక్షల కోట్లు కావాలంటున్నారు. అవన్నీ చేశారండి మీరంతా? అది కాదు కదా. కాబట్టి ఒకటే ఇక్కడ అమిత్ షా గారు చాలా క్లారిటీతో సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలు పోలవరానికి ఈ బడ్జెట్ దయచేసి ఈ బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించడం. ఇప్పుడు ఎందుకంటే అమిత్ షా గారు ఒక ప్రస్తావన చేశారు, ఎవరైనా ఒక బడ్జెట్ లో పోలవరానికి సంబంధించిన నిధులన్నీ ఈ బడ్జెట్ లో ఇచ్చేస్తారని మీకు ఎవరైనా చెప్తే నమ్మొద్దు, అది తప్పుదో పట్టించడమే అన్నారు. ఎస్, ఐ టు అగ్రీ విత్ హిమ్. మనం అందరం అంగీకరిస్తాం. ఒకే రోజు ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక బడ్జెట్ ఇస్తారంటే మనం ఒప్పుకునేది లేదు, సాధ్యం కాదు. కనీసం 4-5 బడ్జెట్లు. కానీ 100 కోట్లు కూడా యాక్సెప్ట్ చేయాలా? పోనీ 100 కోట్లు బడ్జెట్ లో తర్వాత దానికి కంటిన్యూటీలో 2000 crores సంథింగ్ ఏబీపీ కింద మాట్లాడుతూ ఉన్నారు. అది కేటాయించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఉమాభారతి గారు చెప్పారు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ద రోడ్, అయిపోయింది అని కాదు. అక్కడ ఏమంటే ఒకటి మీరు ఇన్ని మాటలు ఇంత క్లారిటీ తోటి ఒక 30-40 అంశాలు చెప్పిన తర్వాత కూడా ప్రతిసారి పోలవరాన్ని ముందుకు నెట్టి దాంట్లో అడిగేదేమంటే నాకరికి సరే పోలవరానికి 100 కోట్లతో వీళ్ళు 3 ఏళ్ళలో పూర్తి చేస్తాను, నమ్మేస్తాను నేను. అట్లాగే 22,000 కోట్ల ప్రాజెక్టు 2 రూపాయలతో మొదలు పెడితే నమ్మేస్తాను. కానీ పాపం ఇవన్నీ కూడా కొద్దిగా ఇస్తా పోతారు. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. కానీ బడ్జెట్లో అంశం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఖర్చు అయ్యే అంశం. అది ఈ సంవత్సరం ఖర్చు అయిపోతుంది బడ్జెట్లో. దాదాపు పోయిన సంవత్సరం 2 ఏళ్ల కిందట 14,000 కోట్ల రూపాయల లోటు ఉంటే 2,000 3,000 ఎంత ఇచ్చారు. మిగతా ఒక 10-12,000 కోట్ల రూపాయలు ఇవాళ అది దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఇలాగరికి? అంటే దీన్ని కూడా వాయిదాలు ఇస్తాం, 100 కోట్ల అప్పుడు 50 కోట్ల అప్పుడు ఇస్తామని చెప్పుకుంటూ పోతారా? కనుక ఇక చెప్పేవంటే బయట సరే నమ్ముతాం, బీజేపీ పార్టీ చెప్పింది నమ్ముతాం అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలా, రేపు లెక్కలు చెప్పాలా? అసలు ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని డబ్బులు తెచ్చారు, వాళ్ళు చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా? అసలుకి పైగా విష్ణుకి కూడా నేను ఒక కామెంట్ చేయాలనుకున్నా. అసలు విష్ణు చాలా శక్తివంతుడైన, చాలా హుషారు మీద ఉన్నారు ఆయన, చాలా శక్తివంతుడైన మనిషి. అబ్బాయికి రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ఇప్పుడు రోమాలు కిందికి పడకముందే ఒకసారి అట్లా పోయి రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన, ఉత్తరాంధ్రకు రావాల్సిన 33,000 కోట్ల గురించి ఒక్క మాట అమిత్ షా గారితో నమ్ముతాం. అమిత్ షా గారిని బీజేపీని ఇస్తే మాట తప్పదు అని నమ్ముదాం. ఎందుకంటే ప్రాంతవాసిగా నేను కూడా. బట్ వాట్ ఈస్ దిస్ బ్రదర్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా.
మీ యొక్క కోరిక అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోరిక తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఎదగాలని పాపం. కానీ చంద్రబాబు నాయుడు స్పాన్సర్డ్ మీటింగ్లో అమిత్ షా వచ్చేసి ఆఖరి ఇది మన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి స్పాన్సర్డ్ మీటింగ్లో అమిత్ షా గారు వచ్చి చంద్రబాబు నాయుడిని బలోపేతం చేయాలా అని చెప్తూ మళ్ళీ వీధిలో జెండా ఎగరాలి బీజేపీని ఎంత కష్టం పెట్టాడు బ్రదర్. మీకు ఒకసారి మీకు రోమాలు కిందికి పడకుండా చూసుకోండి బ్రదర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్. చెప్పండి విష్ణు చెప్పండి. మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ జీవితం అంతా స్పాన్సర్డ్ పొలిటికల్ పార్టీ కాబట్టి ఆ స్పాన్సర్డ్ అనే పదం మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల పార్టీ, ఒక తప్పితే ఇంకో 10 జిల్లాలు కలుపుకోవచ్చు. మరి 13 జిల్లాల పార్టీ 23-26 జిల్లాల పార్టీ జాతీయ పార్టీని మీరు కూడా సెటైర్ వేస్తారు. వారేమో జాతీయ పార్టీ అని చెప్తా ఉంటే మీరేమో 13 జిల్లాల తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ, పాపం వాళ్ళకు కూడా తెలుసు అది తెలుగుల పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న పార్టీ, అది దాని గురించి పెద్ద చర్చ కాదు. అది ప్రాంతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ లేని. రెండోది దాంట్లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన తర్వాత ఇంకో పేరు కనపడదు మనకు. దాని అది ఆ పార్టీ మా మిత్రపక్షం, దాన్ని నేను కామెంట్ చేయను. ఇక్కడ ఏంటంటే ఇంకేం చేస్తాం, అంతకంటే ఏం చేస్తాం, ఇంకా ఇంకెవరూ లేరు. నడుస్తున్నాయి. కోరికలు మన్నించలేదు. చెప్పండి విష్ణు, చాలా హుషారు ఉన్నావు. ఒకటి మేము ఫౌండేషన్ వేసినాము, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కడతాము, తర్వాత సెకండ్ ఫ్లోర్ కడతాము. కొంతమంది కోరికలు ఉన్నాయి. ఒక్క నిమిషం కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా ఒక 50,000 కోట్లు ఇస్తే దాంట్లో 20,000 కోట్లు కొట్టేద్దాము, 15,000 కోట్లు కొట్టేద్దాము. ఎవరు అధికారం ఉన్నది మీరే కదా, కోరుకుంటున్న వాళ్ళు ప్రస్తుతం మీ దాంట్లోనే ఉన్నట్టున్నారు. నేను 1,500 కోట్లు మేము ఇంకా వీళ్ళు ఫౌండేషన్ వేయకనే డిజైన్లు వేయకనే మేము క్యాపిటల్కి డబ్బులు ఇచ్చామా లేదా ఒకటి. రెండోది పోలవరానికి సంబంధించిన విషయంలో మా శ్రీధర్ అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకటి నేను ఏమంటానంటే 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఇదేం బ్లాక్ మనీనో లేకపోతే కరప్టెడ్ మనీనో కాదు, డబ్బు చేసేకి ఎక్కడ తీసుకొచ్చి ప్రజలు పన్నులతో, ఈ రాష్ట్ర ప్రజలు కూడా కట్టాల్సిందే పన్నులు. మన వీకే గారు కట్టాల్సిందే, శైలజానాథ్ గారు కట్టాల్సిందే, అందరం కట్టాల్సిందే. కట్టిన పన్నులతోటి కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రం కష్టాల్లో ఉన్న సందర్భంలో ఎక్కువ శాతం నిధులు ఇవ్వాలి. ఈరోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. వాళ్ళు డిపిఆర్లు తయారు చేయరు. తాత్కాలిక రాజధానికి 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెడతామంటారు. పోలవరం ప్రాజెక్టు 16,000 కోట్ల నుంచి 32,000 కోట్లు అంటారు. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు, ఈ రాష్ట్రంతో కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా. వాళ్ళ కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా చేస్తున్నారు. వాళ్ళ సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది, ఎందుకంటే చిన్న ప్రాంతీయ పార్టీ కాబట్టి. అయినా మా శైలజనాథ్ గారు చెప్పినట్లు రాయలసీమ వెనుకబాటు పనికి సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్రానికి ఇచ్చేటువంటి అంశాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చాలా డిప్రెషన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ కోరుకున్నది అమిత్ షా వచ్చి చెప్పింది ఏంటి, అలాగే చెప్పిన పథకాలకు సంబంధించి నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం రేపు ఎల్లుండి చూడొచ్చు. అలాగే ఈ వరంగల్ అండ్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ కూడా జరిగిన ఎన్నికలు పోలింగ్ ఈరోజు ముగిసింది. బుధవారం ఫలితాలు కూడా వెలువడతాయి. పోలింగ్ పర్సంటేజ్ బాగానే నమోదైనట్టు కనిపిస్తుంది. వరంగల్లో కాస్త నిరుత్సాహంగా 58% మాత్రమే నమోదైనప్పటికీ ఖమ్మంలో 67% నమోదైంది. అలాగే అచ్చంపేటలో 70% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అన్ని పార్టీలు ఇక్కడ హోరాహోరాగా పోరాడినప్పటికీ టీఆర్ఎస్ చాలా ధీమాగా ఉంది. వరంగల్కు సంబంధించి 58 వార్డులు, అలాగే ఖమ్మంలో 50 వార్డులకు సంబంధించి హోరాహోరీ పోరు జరిగింది. వరంగల్కు సంబంధించి టీఆర్ఎస్ చాలా ధీమాగా ఉంది. 100% 58 వార్డుల్లో మేమే గెలుస్తామనే ధీమా కనబరుస్తోంది. ఖమ్మంలో మాత్రం ఒక 7-8 వార్డులు ప్రతిపక్షాలపైన మిగతా వార్డులు గెలుస్తామనే ధీమా టీఆర్ఎస్ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. మొత్తంగా బుధవారం నాడు మనం ఫలితాలు చూడొచ్చు. ఇది స్పెషల్ డిబేట్. నెక్స్ట్ స్పెషల్ బులెటిన్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.